హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఖా ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈ వీడియో ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారా? సో మేము వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామో ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే ఎవరైనా ఈ ప్లేస్ని గెస్ట్ చేసినట్టు అయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఈ ప్లేస్ ఎక్కడ అని తెలిసిన వాళ్ళు. అండ్ కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, కొంచెం సపోర్ట్ చేయండి. సో ఏం లేదండి, రథసప్తమి కదా, సో ఆ రోజు పోస్ట్ చేయాల్సిన వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో అప్పుడు టైం దొరకలేదన్నమాట. మేము ఇక్కడైతే టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి కొబ్బరికాయ తీసుకుంటున్నాము. సో గుడికి ఏమేమి కావాలో అన్ని ఐటమ్స్ తీసుకున్నాము. కొబ్బరికాయ, పూలు అవన్నీ తీసేసుకున్నామండి. సో ఇక్కడ నుంచి ఇంకా వీడియో క్యాప్చర్ చేస్తూ వెళ్ళాను. ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇంకొక కమాన్ ఉంటుంది. ఇంతకు ముందు చూసింది అది మెయిన్ కమాన్. ఇది ఇంకొంచెం లోపలికి వస్తే మనకి ఇంకొక కమాన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది మొత్తము మార్కెట్ అండి. అంటే ఇక్కడ వచ్చేసి పెద్ద మార్కెట్ అంటారనమాట. అంటే మనకు తక్కువ రేట్లో వెజిటేబుల్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సో మేమైతే ఇంకా చూడండి ఇంకా దగ్గరకు వచ్చేసాం. టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి మట్టి బొమ్మలు ఎంత చాలా బాగున్నాయి అంటే చాలా బాగున్నాయండి. సో చూసిందల్లా ప్రతి ఒక్కటి నేను క్యాప్చర్ చేశాను. సో మీరు కూడా చూడాలి అంటే నా వీడియో ఎక్కడ కూడా అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, ఇదైతే అమ్మవారి టెంపుల్ అండి మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది. ఇక్కడ మొత్తం శారీస్, బెలూన్స్, ఇంటికి డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో అలా ప్రతి ఒక్కటి అమ్ముతున్నారనమాట. చూడండి ప్లేట్స్ అనమాట. ప్లేట్స్‌కి 100కి 4 అలా బాగున్నాయి. క్వాలిటీ కూడా బాగుందనమాట. పిల్లల టాయ్స్ ఇంకా లేడీస్‌కి కావాల్సిన షాపింగ్ మొత్తం దొరికేస్తదనమాట. సో మేము ఒక్కొక్కటి క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అలా వెళ్తూనే ఉన్నాము. సో ఇక్కడొచ్చేసి ఇవన్నీ టాయ్స్ అనమాట. పిల్లలకి టాయ్స్ ఉంటాయి గదా, టాయ్స్ అండ్ డ్రెస్సెస్, బ్లాంకెట్స్ ప్రతి ఒక్కటి. ఇంకా జాతర అంటే ఇది దొరకదు అనేటట్టు ఉండదు గదండీ. ప్రతి ఒక్కటి దొరుకుతుంది మనకు జాతరలో. మెయిన్ జెంట్స్ ఏంటో గానీ జెంట్స్‌తో వచ్చిన లేడీస్ అంటే ఫ్యామిలీ వాళ్ళే ఎక్కువ షాపింగ్ చేస్తున్నారు. కాలేజ్ అమ్మాయిస్. ఎందుకంటే జాతరలో ప్రతి ఒక్కటి మనకి చీప్ అండ్ బెస్ట్ బాగా దొరుకుతాయి కదా. చీప్ అండ్ బెస్ట్ అనుకుంటాం కానీ జాతరలోనే ఎక్కువ రేట్ చెప్తారనమాట మనకి. ఇక్కడ ప్రసాదం అనమాట. అంటే ఇప్పుడు కొత్తగా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా పలానా ప్లేస్కి వెళ్ళాం మనము, అక్కడ నుంచి ప్రసాదం తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటారు కదా. సో అట్లాంటి వాళ్ళు తీసుకుంటారనమాట. మేమేం తీసుకోలేదనుకో, మేము రెగ్యులర్గా ఈ టెంపుల్కి వెళ్తూనే ఉంటాము, వస్తూనే ఉంటాం కాబట్టి మేమేం తీసుకోలేదండి. ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్స్, జ్యువెలరీస్ ఎక్కడ చూడండి మెయిన్ జ్యువెలరీసే ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ టాయ్స్ మొత్తం పిల్లలకి కిడ్స్ ఏరియా అంటే కిడ్స్ ప్లేయింగ్ ఏరియా కూడా ఉందన్నమాట. బ్యాగ్స్ అంటే ఎవరైనా క్యారీ బ్యాగ్ తెచ్చుకోరు కదా, అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుందన్నమాట. మొత్తం చూడండి ఇక్కడ మొత్తం జెయింట్ వీల్, పిల్లలకి ఏమంటారు జారుబండ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇది మెయిన్ స్టెప్స్ అనమాట. టెంపుల్కి స్టెప్స్ మెయిన్ ఎంట్రన్స్లో. స్టెప్స్ మీద గినంగా మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. అంటే మనం ఏవేవైతే కొనుక్కోవచ్చు అని. ఇక్కడ అమ్మవారి శారీస్ అంటే అమ్మవారికి కొంతమంది పెడతారు కదండి మొక్కున్న వాళ్ళు, అలా శారీస్ అనేది పెడుతున్నారనమాట. ఈ అబ్బాయి చూడండి మహాత్మా గాంధీ వేషం వేసి కూర్చోబెట్టారనమాట. పుట్ట కోసం కోటి విద్యలు అన్నట్టుగా ఉందన్నమాట అబ్బాయిని చూస్తుంటే. పాపం తనకేం తెలుసు, ఇంకా వాళ్ళ పేరెంట్స్ చేయడం వల్ల తను అలా కూర్చోవాల్సి వచ్చింది. ఇవన్నీ ఇంక ఇంట్లో మన ల్యాంప్స్, బెడ్ లైట్స్, అక్కడ జెయింట్ వీల్, ఇక్కడ పోస్టర్స్, కార్స్, టాయ్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. చూసిందల్లా కొనుక్కోవాలనిపిస్తుంది కానీ మనతోనంత అవ్వదులేండి. చూడండి ఇక్కడైతే మెయిన్ ఇంట్లో అంటే ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ చాలా యూజ్ అవుతాయన్నమాట. ఎందుకంటే షోకేస్ బొమ్మలు చాలా బాగుంటాయి. కిడ్స్ ఏరియా ఇది మొత్తము. జెయింట్ వీల్. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అది టెంపుల్ అనమాట. సో క్యూ అయితే చూడండి, పబ్లిక్ అయితే చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చారనమాట. అసలు వెళ్ళి రావడానికే మాకు ఒక 1.5 అవర్ అలా పట్టింది అనుకోండి. చూడండి ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇందాక స్టెప్స్ కదా, ఆ స్టెప్స్ కాకుండా ఇది మెయిన్ ఇంకా లోపలికి వచ్చాక అనమాట. క్యూ అనమాట, ఇది మొత్తం క్యూఏ. క్యూలో నుంచొని వెళ్ళాలి. చూడండి రష్ అయితే ఎంత ఉందో, చాలా అంటే చాలా ఘోరంగా ఉంది రష్.
ఇంకా క్యూలో నించున్నాము. కొబ్బరికాయ తీసుకొచ్చినందుకు వాళ్ళే కొట్టేశారు. నాకసలు ఎందుకు తీసుకున్నా అనిపించిందనమాట. అసలు నచ్చలేదు. వాళ్ళు కొడితే ఎందుకు? ఇంక మనం తీసుకునే దేవుడి మీద భక్తితోని మనం కొట్టాలని అనుకుంటాం గదండీ! కానీ ఏంటో ఇంక దొరికిందేమో ఒక అన్నట్టు ఇంక వాళ్ళదే నడుస్తుందక్కడ. చూడండి లోపల వెంకటేశ్వర స్వామి. ఇక్కడ నా బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట అది. చాలా ఓపెన్ ప్లేస్ ఉంటది. బ్యాక్ సైడ్ గూడా చాలా అంటే చాలా ఓపెన్ ప్లేస్ ఉంటది. ఇంకా లోపలైతే క్యూలో ఉన్నాం గదా! సో, అప్పుడే స్వామివారిని గుడి చుట్టూ ఏమంటారు ఊరేగింపు చేస్తున్నారనమాట. చూడండి గరుడు ముంగటున్న దేవుడు గరుడు అనమాట. వెనకాలనే వెంకటేశ్వర స్వామి ఉన్నాడనమాట. ఎంత బావుందంటే అసలు కన్నుల విందుగా అనిపిచ్చింది దేవుడిని చూసేసరికి. ఇక్కడికొచ్చి స్టాప్ చేశారు. అంటే స్టాప్ చేసి వేరే వాళ్ళు పట్టుకున్నారు. మేమెళ్లి మొక్కుకుందాం అనే లోపే మళ్ళీ తీసుకొని ఎళ్ళిపోయారనమాట. సరేలే ఎలా అయినా సరేలే ఎలాగైనా ఇంకా లోపటికెళ్ళాక దేవుడిని చూస్తాం గదా! అని జెప్పేసి ఇంకా లైన్‌లోనే నించున్నాం అలాగని. కానీ మా పాప అయితే చాలా సతాయించేసిందండి. సో, ఇదొచ్చేసి ఇంకా టెంపుల్ లోపటికైతే ఎంట్రీ అయ్యామనమాట. లోపల గూడా చూడండి ఇక్కడ అర్చనకి 50 రూపీస్ అంట. కానీ మేమేం చేయించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్‌గా చేసేస్తారని చెప్పి చేయించుకోలేదు. ఇక్కడ చూడండి అమ్మవారు అసలు వీడియో తీసేంత టైం గూడా లేదు. మీకు కనిపించారో లేదో దేవుడు మాత్రము. నేను వీడియో తీస్తున్నా కాబట్టి అంత ఏమంటారు పీస్‌ఫుల్‌గా మొక్కుకోలేదనమాట. ఇక్కడ పూజారి గారు తీర్థం ఇస్తున్నారనమాట. సో, ఇక్కడ లాస్ట్‌లో వచ్చేసి ఇందాక చెప్పాను కదా! వెంకటేశ్వర స్వామి బయట నుంచి చూసినప్పుడు చూడండి ఎంత బాగా అలంకరించారు ఆ స్వామిని. సో, మొత్తానికైతే బయటికి వచ్చేసాము. బయటొచ్చేసి ఇయర్ రింగ్స్, స్లిప్పర్స్, జ్యువెల్లరీస్ ఇంకా లేడీస్‌కి ఏముంటాయండి ఇంకా అవే కదా కొనుక్కునేది. సో, ఇయర్ రింగ్స్ తీసుకున్నాము, బ్యాంగిల్స్ తీసుకున్నాము, స్లిప్పర్స్ ఇంకా పిల్లలకి టాయ్స్ ఇవన్నీ తీసుకున్నామనమాట. సో, ఇలా అయితే మా జాతర మేము కంప్లీట్ చేసేసాము. సో, మీరు వెళ్ళినప్పుడు ఏమేం పర్చేస్ చేస్తారు? అండ్ ఈ ప్లేస్‌ని ఎవరైతే ఐడెంటిఫై చేశారో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో, ఇదొచ్చేసి అయితే మనది మెయిన్ జగద్గిరిగుట్ట. లా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకి అర్థమవుతది ఈ ప్లేస్ ఎక్కడని. నేను కూడా చెప్పేసాను. థాంక్స్ అండి. బాయ్.